మనం ఇప్పుడు నేకి సంబంధించిన ఒక రూల్ నేర్చుకుందాం. నే అనేది గడిచిన వాక్యాలను హిందీలో చెప్పేటప్పుడు కర్తకి జోడించేటువంటి ఒక ప్రత్యయం. కర్తకి నే ఎప్పుడు జోడించాలి? క్రియ సకర్మక అయినప్పుడు మాత్రమే కర్తకి నే జోడించి రాయాల్సి ఉంటుంది. సకర్మక క్రియ అకర్మక క్రియ అంటే ఏమిటి? సకర్మక క్రియ అంటే ఏదైనా ఒక క్రియ జరగాలి అంటే దానికి ఒక ఆబ్జెక్ట్ అవసరం ఉంటుంది. చదవాలి, చదవడానికి ఒక పుస్తకం అవసరం, ఒక న్యూస్ పేపర్ అవసరం, లేదా ఒక పీస్ ఆఫ్ పేపర్ అయినా ఉండాలి. అప్పుడు మాత్రమే చదవడం అనేటువంటి యాక్షన్ మనం చేయగలము. పడుకోవడానికి ఎటువంటి ఆబ్జెక్ట్ అవసరం లేదు. మనకి నిద్ర వస్తే హాయిగా పడుకోవచ్చు. కాబట్టి రామ్ని పుస్తకు పడి, రాముడు పుస్తకం చదివాడు. రాము సోయా, రాముడు పడుకున్నాడు. ఇక్కడ కర్తకి నే జోడించినప్పుడు క్రియ కర్తను బట్టి కాకుండా కర్మను బట్టి రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన రూలు మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.